Hello everyone. Today we are going to discussing about echo. ఎకో అని చెప్పి మనం ఏది ప్రింట్ చేస్తే అదే ప్రింట్ అవుతుంది. ఎకో హాయ్ అంటే హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎకో హలో అంటే ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఎకో హలో అంటే హలో అనేది ప్రింట్ అవుతుంది. అలా మనం ఎకో అని చెప్పి ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. అక్కడ కమాండ్ ఏది ఇస్తే అది. నెక్స్ట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఎకో అని చెప్పేసి హలో అనేది మనం notes.txt అనే దాంట్లో ప్రింట్ చేద్దాం. ఎకో హాయ్ notes.txt అనే దాంట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ notes.txt అనేది వచ్చింది కదా, దాంట్లో ప్రింట్ అయింది హాయ్ అనేది. ఇప్పుడు ఒకవేళ మనం సేమ్ దాంట్లో ఇంకా ఏదైనా ప్రింట్ చేయాలి అంటే ఎకో హలో notes.txt అంటే హాయ్ అనేది రిమూవ్ అయిపోయి హలో అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనకి హాయ్ హలో రెండు ఉండాలి అంటే ఫస్ట్ దీన్ని క్లియర్ చేసేద్దాం. ఒకవేళ మనకి హలో తర్వాత ఇప్పుడు హాయ్ కూడా రావాలంటే దాన్ని అపెండ్ చేయాలి. ఎలా అంటే ఎకో హాయ్ అపెండ్ అంటే ఇలా 2 సింబల్స్ పెట్టాలి. notes.txt ఇలా లాస్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. మనం ఇలా అపెండ్ చేసింది ఏదైనా ఉన్న ఫైల్లో లాస్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఎకో రుత్విక అని పెడితే notes.txtలో హలో హాయ్ తర్వాత ప్రింట్ అవుతుంది ఇలా. సో ఇది క్రియేట్ అపెండ్ ఎకో గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం వర్డ్ కౌంట్ గురించి చూద్దాం. వర్డ్ కౌంట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఎకో అని చెప్పి గుడ్ మార్నింగ్ అంటే దీంట్లో మనం వర్డ్ కౌంట్ చూడాలి అన్నాం అనుకో, టైప్ వర్డ్ కౌంట్ అంటే ఇక్కడ మనకి 3 నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేదేమో నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయని. ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది అంతా ఒకే లైన్ కాబట్టి నెంబర్ ఆఫ్ లైన్స్ 1. నెక్స్ట్ 2 అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్. గుడ్ అనేది ఒక డివిజన్, మార్నింగ్ అనేది ఒక డివిజన్ కాబట్టి 2 డివిజన్స్ ఉన్నాయి దీంట్లో. 13 అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్. 1 2 3 4 ఒక్కొక్క డివిజన్ +1 చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇలా వస్తుంది. ఫస్ట్ది లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డివిజన్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఒక్కొక్క డివిజన్ దానికి +1 చేయాలి నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే. ఇది వర్డ్ కౌంట్ గురించి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ notes.txtలో ఉంది, అది దానికి మనం వర్డ్ కౌంట్ కనుక్కోవాలి అంటే వర్డ్ కౌంట్ ఆఫ్ notes.txt 3 3 18 అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డివిజన్స్ 3 ఉన్నాయి. 18 అంటే +1, నెంబర్ ఆఫ్ డివిజన్స్లో ఉన్న వర్డ్స్ +1 మొత్తం 18. అలా వర్డ్ కౌంట్ అంటే అలా చేయాలి మనం. నెక్స్ట్ దీన్ని క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బేసిక్ కోడ్ చూద్దాం. పైథాన్లో మనం ఎలా ఆర్డర్లో సెట్ చేయాలంటే మనకి ప్రింట్, అప్డేట్, సెట్ అని 3 ఉంటాయి. దాన్ని మనం ఒక ఆర్డర్లో సెట్ చేయాలి. ఎలా ఫస్ట్ సెట్లా చేయాలి, తర్వాత దాన్ని ప్రింట్ చేయడం, తర్వాత దాన్ని అప్డేట్ చేయాలి ఇచ్చిన దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మనం hi.pyలో కోడ్ చేద్దాం. కోడ్ hi.py. ఫస్ట్ మనకి నెంబర్ అనేది 5,
కౌంటర్ అంటే 1. while counter is less than or equals to 6. Print a number into counter. Counter equals to counter plus 1. కౌంటర్ ఈక్వల్స్ టు కౌంటర్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇవ్వడం అనేది ఇది ఒక సెట్. తర్వాత ఏం ప్రింట్ చేయాలో చెప్పాము. తర్వాత మనం చెప్పిన దాన్ని ఇక్కడ నెంబర్ ఇచ్చాం కదా, ఈ సెట్ని మనం అప్డేట్ చేసాం లాస్ట్ లైన్లో. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? 5 యొక్క మల్టిపుల్స్ ప్రింట్ అవుతాయి. చూద్దాం. python hi.py అంటే 5 మల్టిపుల్స్ ఎక్కడ దాకా? 6 కంటే లెస్ దెన్, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అంటే 5 × 6 30 కాబట్టి 30 వరకు ప్రింట్ అవుతాయి 5 మల్టిపుల్స్ అనేవి. సో ఏదైనా బేసిక్ ప్రోగ్రామ్ అంటే ఎలా చేయాలంటే ఫస్ట్ సెట్ చేయాలి, దాని తర్వాత దాన్ని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఎలా చేయాలో ఇచ్చి దాన్ని అప్డేట్ చేయాలి. సో అంతే. థ్యాంక్ యూ.